ఓం శాంతి. ఈరోజు బ్రహ్మకుమారి రాజేశ్వరి బేన్ యొక్క అనుభవం చెప్పుకుందాం. ब्रह्मकुमारी राजेश्वरी बेन सन 1968 में ईश्वरीय ज्ञान में आई. బ్రహ్మకుమారి రాజేశ్వరి అక్కే గారు 1968లో ఈశ్వరీయ జ్ఞానంలో వచ్చారు. सन 1978 से सन 1998 तक उन्होंने महाराष्ट्र के कल्याण सेवा केंद्र पर रहकर ईश्वरीय सेवा की. 1978 నుండి 1998 వరకు ఆమె మహారాష్ట్రలో కళ్యాణ్ అనే ఊర్లో సెంటర్లో ఉంటూ ఈశ్వరీయ సేవ చేశారు. इससे पहले सन 1969 से 1978 तक कर्नाटक के हुबली सेवा केंद्र पर रहकर ईश्वरीय सेवा की. దీనికన్నా ముందు 78 కన్నా ముందు 1969 నుండి 1978 వరకు కర్ణాటకలో హుబ్లీ సేవా కేంద్రంలో ఉంటూ ఈశ్వరీయ సేవ చేశారు. ఈమె उन्होंने दिसंबर 25, 1998 को नश्वर देकर त्याग किया. ఆమె డిసెంబర్ 25, 1998 ఆమె నశ్వర దేహాన్ని త్యాగం చేశారు. इस प्रकार लगभग 30 साल तक ईश्वरी मार्ग पर साधना रत रही. ఈ విధంగా సుమారుగా 30 సంవత్సరాలు ఈశ్వరీయ మార్గంలో సాధన చేస్తూ వచ్చారు ఆమె. ఆదేశ్ మిలా ఆప్కో కళ్యాణ్ కా కళ్యాణ్ కర్నా హై. ఈమెకు బాబా నుండి ఆదేశం లభించింది, దాదీల నుండి. కళ్యాణ్ అనే ప్రాంతంలో వెళ్ళి నువ్వు కళ్యాణం చేయాలి అని. కళ్యాణ్ అంటే బొంబాయికి దగ్గరలోనే కళ్యాణ్ అంటే ఒక విధంగా బాంబేలో లోకల్ ఏరియాలు ఎలాగైతే రకరకాలు ఉంటాయి అలాగా కళ్యాణ్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. కానీ బాంబే నుండి ఒక ఊరు వెళ్ళినట్టే ప్రయాణం ఉంటుంది, బాంబేలో కలిసి ఉన్నట్టే ఉంటుంది అన్నమాట. అది కళ్యాణ్ అని. దాదీల నుండి ఆదేశం లభించింది, నువ్వు కళ్యాణ్ ప్రాంతానికి వెళ్ళి కళ్యాణం చెయ్యాలి అని. ब्रह्मा कुमारी राजेश्वरी बेन जी सन 1978 में मधुबन आई थी. ब्रह्मा कुमारी राजेश्वरी बेन जी 1978లో मधुबन వచ్చారు. उस समय दादी प्रकाश मन जी ने उनसे कहा कि राजेश्वरी बेन आपको कल्याण का कल्याण करना है, कल्याण जाओगी? पूछा. ఆ సమయంలో ప్రకాశ్మణి దాది గారు ఆమెకు చెప్పారంట, రాజేశ్వరి బేన్ నువ్వు కళ్యాణ్ వెళ్ళి కళ్యాణం చెయ్యాలి, వెళ్తావా కళ్యాణ్ ఏరియాకి అని అడిగారంట. రాజేశ్వరి బేన్ని తురంత్ మాన్ లియా और కళ్యాణ్ के लिए రవాణా हो गई. వెంటనే ఆమె ఒప్పుకున్నారంట. దాది చెప్పగానే అంగీకరించారు, కళ్యాణం చేయడం కోసం అక్కడికి వెళ్ళారు కళ్యాణ్ సెంటర్కి. उन दिनों कल्याण सेवा केंद्र की ईश्वरीय सेवा उतनी अच्छी नहीं थी. ఆ రోజుల్లో కళ్యాణ్ సేవా కేంద్రంలో ఈశ్వరీయ సేవలు అంత మంచిగా జరగట్లేదంట, ఆగిపోయి ఉన్నాయి సేవలు. राजेश्वरी बेन जी ने कल्याण जाकर बाबा के सारे पुराने बच्चों को इकट्ठा किया, उनको ज्ञान और योग की संजीवनी बूटी खिलाकर सुरजित किया और उनको नियमित ईश्वरी विद्यार्थी बनाया. అయితే రాజేశ్వరి బేన్జీ కళ్యాణ్ సెంటర్కి వెళ్ళాక బాబా పిల్లలు ఎవరెవరు పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గర గెదర్ చేశారంట. వాళ్ళని పిలవడము, జ్ఞాన యోగాల యొక్క సంజీవని మూలిక వాళ్ళకి పెడుతూ సంజీవిని బుట్టి తినిపిస్తూ
డల్ అయిపోయిన పాత స్టూడెంట్స్ని మేల్కొల్పారు. తర్వాత వాళ్ళు రెగ్యులర్ క్లాస్కి వచ్చేలా రెగ్యులర్ ఈశ్వరీయ విద్యార్థులుగా तैयार చేశారు వాళ్ళని. वे कल्याण में लगभग 20 वर्षों तक ईश्वरीय सेवा कर अनेक सेवा केंद्र खोलने की निमित्त बनी. ఆమె కళ్యాణ్ ప్రాంతంలో సుమారుగా 20 సంవత్సరాల వరకు ఈశ్వరీయ సేవ చేస్తూ అనేక సెంటర్స్ తెరిపించడానికి నిమిత్తమయ్యారు అక్కడ. भगवत प्रेम और भगवत ज्ञान की अभिलाषी अनेक आत्माओं को परमात्मा परिचय देकर परमात्मा के साथ अविनाशी संबंध जुड़वाकर उनको ईश्वरी जन्म सिद्ध अधिकार का पात्र बनाया. అనేక మంది భగవంతుడంటే ప్రేమ, భగవంతుని జ్ఞానం వినాలనే అభిలాష ఉన్న ఆత్మలకు బాబా పరిచయం ఇస్తూ పరమాత్మతో అవినాశి సంబంధాన్ని జోడించి వాళ్ళ సంబంధాన్ని వారు ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారం పొందే పాత్రులుగా తయారు చేశారు అనేక మందిని. ఆమె वे निस्वार्थ स्नेही और सेवादारी महास्वरूपति दैवी गुणों की मूर्त थी. ఆమె నిస్వార్థ స్నేహి మరియు సేవాదారి మా స్వరూపంగా ఉండేవారు, दैवी गुणाल యొక్క మూర్తిగా ఉండేవారు. लगभग 14 वर्षों तक उनके अंग संग्रहकरण को अति समीप से देखा है. ब्रह्मा कुमारी अलका बेन ने जो वर्तमान समय कल्याण सेवा केंद्र की निमित्त संचालिका है, वे राजेश्वरी बेन जी के साथ के अपने अनुभव इस प्रकार बांट रहे हैं. సుమారుగా 14 సంవత్సరాలు ఆమె తోడులో ఉంటూ సమీపంగా చూశారు ఆమెను. బ్రహ్మకుమారి అల్కాబేన్ రాజేశ్వరి బేన్ తోడులో ఉంటూ ఆమెను దగ్గరగా చూశారు, ఆమె లైఫ్ని అనుభవం చేశారు. వర్తమాన సమయంలో కళ్యాణ్ సెంటర్కి ఇప్పుడు అల్కాబేనే ఇన్ఛార్జ్గా ఉన్నారనమాట. అంటే రాజేశ్వరి బేన్ దేహం వదిలేక అల్కాబేనే చూసుకుంటున్నారు ఆ సెంటర్ని. ఆమె 14 సంవత్సరాలు రాజేశ్వరి బేన్తో ఉన్న ఆ అనుభవాలు ఈ రకంగా మనతో పంచుకుంటూ ఉన్నారు. सन 1984 से राजेश्वरी बेन जी के साथ रहने का मुझे सौभाग्य प्राप्त हुआ. 1984వ సంవత్సరం నుండి రాజేశ్వరి బేన్తో కలిసి ఉండే సౌభాగ్యం నాకు లభించింది అని చెప్తున్నారు. आदरणीय दादी जी और मोहिनी बेन जी ने मुझे उनके पास भेजा था. आदरणीय प्रकाशमणि दादी जी మరియు మోహిని బేన్ జీ నాకు చెప్పి ఆమె దగ్గరకు పంపించారు కళ్యాణ్లో రాజేశ్వరి బేన్ దగ్గరకు. मुझे अंदर सोच चलती थी कि नया स्थान, नए व्यक्ति, नया वातावरण, इनके साथ मैं कैसे समायोजन करूँगी. దాది వాళ్ళు నన్ను పంపించారు, కానీ నాకైతే లోపల ఆలోచన నడుస్తుంది, కొత్త స్థానం, కొత్త వ్యక్తి, కొత్త వాతావరణం, నేను ఎలాగా కలవగలను, అక్కడ వెళ్ళి ఎలా కలిసి ఉండగలను అని ఆలోచిస్తూ ఉన్నారంట. लेकिन बहुत खुशी है कि मैंने ऐसी न्यारी प्यारी और अलौकिक पालना देने वाली राजेश्वरी बेन जी को पाया. కానీ నాకు ఇప్పుడు చాలా ఖుషి అనిపిస్తుంది, నేను ఇలాంటి అతీతమైన ప్రియమైన మరియు అలౌకిక పాలన ఇచ్చేటటువంటి రాజేశ్వరి బేన్ జీని పొందాను అని నాకు ఖుషి అవుతుంది అని చెప్తున్నారు. ఉన్మే ఈశ్వరీ పాలన కా విశేష గుణ, ఆమెలో ఈశ్వరీయ పాలన ఇచ్చే విశేషమైన గుణము ఉండేది. राजेश्वरी बेन जी ने अलौकिक अनुभव सुनाकर क्लास में आने वाली अनेक भाई बहनों के जीवन को अलौकिक बनाया. రాజేశ్వరి బేన్ జీ అలౌకిక అనుభవాలు వినిపిస్తూ క్లాస్లో వచ్చేటటువంటి అనేక అన్నయ్యలు అక్కలందరి జీవితాన్ని అలౌకికంగా తయారు చేశారు. त्याग तपस्या भरा उनका जीवन अनेकों पर प्रभाव डालता था. త్యాగము తపస్సుతో నిండిన ఆమె జీవితం యొక్క ప్రభావం అనేకుల మీద పడుతూ ఉండేది. उनमें ईश्वरीय पालना का विशेष गुण था. ఆమెలో ఈశ్వరీయ పాలన యొక్క విశేష గుణం ఉండేది. उस समय यज्ञ में जो भी उपलब्ध था उसी द्वारा सर्व को संतुष्ट किया करती थी. ఆ సమయంలో
ఈశ్వరీయ యజ్ఞంలో, బాబా యజ్ఞంలో ఏ వస్తువులు అనుకూలంగా ఉండేవో వాటితోనే అందరినీ సంతుష్టపరిచేవారు ఆమె. सेंटर पर आने वाले विशेष आत्माओं को मधुबन से मिले सौगाते बड़े प्यार से दे देती थी. సెంటర్లో వచ్చే విశేషమైన ఆత్మలకు మధుబన్ నుండి ఆమెకు దొరికిన గిఫ్ట్లు ఏవైతే ఉంటాయో ప్రేమతో ఇచ్చేస్తూ ఉండేవారు వేరే వాళ్లకు. स्वयं की ही क्या, क्लास के पुराने विद्यार्थियों की भी चीजें मंगाकर मेहमानों को देकर उनको खुश करती थी. స్వయం యొక్క వస్తువులే ఏంటి, పాత స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కూడా ఏవైనా పాతకాలంలో దొరికిన గిఫ్ట్లు ఉంటాయి, మీ దగ్గర ఉంటే ఇవ్వండి అని అడిగి, అంటే వాళ్ళు యూజ్ చేయట్లేదు గిఫ్ట్గా దొరికే అలాంటి వస్తువులు చాలా ఉంటాయి కదా, అవి అడిగి ఇక్కడ వచ్చే గెస్ట్లు, సెంటర్లో వచ్చే గెస్ట్లు ఎవరికైనా ఇచ్చి సంతోషపడుతూ ఉండేవారు. उन दिनों सेवा केंद्र की आर्थिक स्थिति अच्छी नहीं थी, तब भी कोई ना कोई युक्ति रचकर सरों को संतुष्ट करती थी. ఆ రోజుల్లో సేవా కేంద్రం యొక్క ఆర్థిక పరిస్థితి అంత బాగలేదు, అయినప్పటికి కూడా ఏదో ఒక యుక్తి రచించి అందరినీ సంతుష్టపరిచేవారు ఆమె. అక్కడ అడుగు పెట్టేవారందరినీ కూడా. गर्मियों में बच्चों के लिए दूध में शक्कर एसेंस मिलाकर फ्रिज में जमा कर खिलाते थे. बच्चे बड़े खुश होते थे. ఎండాకాలంలో పిల్లల కోసం ఏం చేసేవారంట, క్లాస్కి వచ్చే పిల్లల కోసం పాలలో పంచదార ఎసెన్స్ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేవారంట. అది పిల్లలకి తినిపించేవారంట. అది అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ లాగా గట్టకట్టేస్తుంది కదా పాలు, ఎసెన్స్ పంచదార కలిపేసి అది పెట్టేవారంట. అది పిల్లలకి తినిపిస్తే చాలా సంతోషపడిపోయేవారంట పిల్లలు. समय आने पर बच्चे अपने माता पिता को बहन जी के कहने अनुसार सेवा के लिए खुशी खुशी से छुट्टी दे देते थे. టైం వచ్చేటప్పుడు పిల్లలు ఏం చేసేవారు, వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడైనా అక్కయ్య సేవ కోసం పిలిస్తే పిల్లలు సేవ కోసం ఖుషిగా పంపించేవారు. అమ్మ నాన్న వెళ్ళడానికి ఆటంకం పెట్టేవారు కాదు. బచ్చే బేంజీకే ప్యార్ और उनकी पालना से बहुत प्रभावित थे. పిల్లలు అక్కయ్య ఇచ్చే ప్రేమ మరి ఆమె ప్రేమతో చాలా ప్రభావితులవుతూ ఉండేవారు క్లాస్కి వచ్చే పిల్లలు. వే సబ్కా సమాన్ భావ సే సత్కార్ करती थी. ఆమె అందరినీ సమాన భావంతో సత్కరించేవారు. और एक विशिष्टता मैंने राजेश्वरी बहन जी में देखी कि कोई कितना भी गरीब और साधारण व्यक्ति उनको स्नेह और सम्मान देती थी. ఇంకో విశేషత రాజేశ్వరి బహన్జీలో చూస్తున్నాను నేను ఏంటంటే, ఎంత పేదవాళ్ళైనా సాధారణమైన వ్యక్తులైనా వారికి స్నేహం మరియు సన్మానం చాలా ఇచ్చేవారు ఆమె. उनमें बाबा के बच्चों को प्रसाद खिलाने का बहुत बड़ा शौक था. బాబా పిల్లలకు ప్రసాదం తినిపించాలని చాలా ఇంట్రెస్ట్ ఆమెలో ఉండేది. सेंटर पर कोई भी बाबा के बच्चे आए उनको खिलाई बिगर नहीं भेजती थी. సెంటర్లో ఎవ్వరు బాబా పిల్లలు వచ్చినా వాళ్ళకి తినిపించకుండా ఆమె పంపించేవారు కాదు అంట. वे हमेशा कहती थी कि ये बाबा का भंडारा है, इससे सब संतुष्ट होकर जाए. ఆమె ఎల్లప్పుడూ కూడా చెప్పేవారు, బాబా బండారా ఇది, దీని నుండి అందరూ సంతుష్టులే వెళ్ళాలి అనేవారంట. आप जितना प्यार से ब्रह्मा भोजन बनाएंगे और ब्राह्मणों को खिलाएंगे उतना वे पक्के हो जाएंगे और బాబా కా బండారా భర్పూర్ హోగా. మీరు ఎంత ప్రేమతో బ్రహ్మ భోజనం తయారు చేస్తారో, బ్రాహ్మణులకు తినిపిస్తారో అంత వాళ్ళు పక్కా అవుతూ ఉంటారు. అంతేకాకుండా తినేవాళ్ళు పక్కా అవడమే కాకుండా ఇంకొక వైపు బాబా బండారా కూడా నిండుతూ ఉంటుంది తినిపిస్తూ ఉంటే అని అనేవారంట ఆమె. उनकी पालना में पले बाबा के बच्चे ईश्वरीय मर्यादाओं में पक्के हैं. ఆమె పాలనలో పెరిగినటువంటి ఈశ్వరీయ ఆమె పాలనలో పెరిగిన బాబా పిల్లలు ఈశ్వరీయ మర్యాదల్లో పక్కాగా ఉండేవారంట. ధారణ చేయటంలో, నియమాలు పాటించడంలో పక్కాగా ఉండేవారంట. वे बड़ों का बहुत आदर करती थी. ఆమె పెద్దవాళ్ళను చాలా ఆదరించేవారు. वे बड़ों का बहुत आदर करती थी. मुंबई में आदरणीय पुष्प शांत दादी, ब्रिजेंद्र दादी, आत्ममोहिनी दादी, शील दादी, सती दादी इत्यादि सभी दादियों से उनका दिल का बहुत ही स्नेह था. ఆమెకు ముంబైలో ఉన్న ఆదరణీయ పుష్పశాంత దాది అన్న, బ్రిజేంద్ర దాది అన్న,
ఆత్మమోహిని దాది, షీల్ దాది, సతీ దాది వీళ్ళందరి దాదీలపైన చాలా స్నేహం ఉండేది ఆమెకు. वे दादियाँ जिस समय जिस भी सेवा के लिए गई, कोई भी परिस्थिति उसका कारण ना बताती हुए स्वयं सेवा में लग जाती थी. దాదీలు ఆమెకి ఏదైనా సేవ అప్పచెప్పినా తన ఎదురుగా ఎలాంటి పరిస్థితి ఉన్నా ఈ పరిస్థితి అని కారణం చెప్పకుండా స్వయం సేవలో ఇమిడిపోయేవారు ఆమె. भ्राता रमेश जी और बहन उषा जी से उनका बहुत स्नेह और आदर था. రమేష్ భాయ్ ఉషా బేన్ అంటే చాలా స్నేహము आदरण का भावము ఉండేదంట ఆమెకు. बड़ों के प्रति राजेश्वरी बेन जी का जो स्नेह सम्मान था उसके ही फलस्वरूप उनकी अंतिम घड़ियों में सब महारथी स्वयं कल्याण में आकर मिलकर गए. పెద్దవాళ్ల పట్ల రాజేశ్వరి బెయింజీకి ఏదైతే స్నేహము సమ్మాన భావం ఉండేదో దాని ఫలస్వరూపంగానే ఆఖరి రోజుల్లో ఆమె శరీరం వదిలే ముందు మహారాజులందరూ కూడా కళ్యాణ్ సెంటర్లో వచ్చి ఆమెతో కలిసి వెళ్ళారంట. बड़ी दादी जी, जानकी दादी जी, जगदीश भाई, मोहिनी बहन, ईशु दादी, रमेश भाई, उषा बहन, संतोष दीदी सभी वरिष्ठ बहन भाई उनसे मिलकर गए. ఆమె ఆఖరి క్షణాల్లో ప్రకాశ్మణి దాది కూడా వచ్చి కలిసారంట. జానకి దాది కలిసారు. జగదీష్ భాయ్, మోహిని బేన్, ఇషు దాది, రమేష్ భాయ్, ఉషా బేన్, సంతోష్ దీది ఇలా పెద్ద పెద్ద అన్నయ్యలు అక్కలందరూ వచ్చి కలిసి వెళ్ళేవారు అంట. संतोष दीदी तो उन्हें मिलने बार बार आती थी. उनको दमाद था. సంతోష్ దీది అయితే మాటికి వచ్చేవారంట కలవడానికి. ఎప్పటికప్పుడే వచ్చి కలిసేవారంట రాజేశ్వరి బేన్. ఆమెకైతే అంటే ఆస్తమా ఉండేదంట రాజేశ్వరి బేన్కి. 25 दिसंबर 1998 रात 9 बजे उन्होंने शरीर छोड़ा. డిసెంబర్ 25, 98లో ఆమె రాత్రి 9 గంటలకు పాత శరీరాన్ని విడిచిపెట్టారు. बड़ी दादी जी उस समय दिल्ली में थी, दादी जानकी जी मधुबन में थी. दोनों ने फोन द्वारा मेरे से कहा कि यज्ञ की तरफ से रमेश भाई अंतिम क्रिया में आएंगे और अंतिम संस्कार की विधि पूर्ण करेंगे. ఎప్పుడైతే రాజేశ్వరి బేన్ శరీరం వదిలేరో అప్పుడు ఢిల్లీ టూర్లో ప్రకాష్ మణి దాది ఉన్నారు, జానకి దాది మధుబన్లో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఫోన్ చేసి అల్కాబేన్తో మాట్లాడారంట. యజ్ఞం వైపు నుండి రమేష్ భాయ్ని అంతిమ క్రియల కోసం పంపిస్తున్నాము, అంతిమ సంస్కారం విధిపూర్వకంగా చేస్తారు రమేష్ భాయ్ దగ్గర ఉండి అని చెప్పారంట. शमशान में हजारों ब्रह्म कुमार भाई बहनों की उपस्थिति देख कल्याण शहर के लोग आश्चर्यचकित हुए और महसूस किया कि अवश्य यह आत्मा एक अलौकिक व्यक्तित्व प्राप्त महान आत्मा है. ఆమెను తీసుకెళ్ళినప్పుడు శ్మశానంలో వేల సంఖ్యలో బ్రహ్మకుమార్ అన్నయ్యల అక్కలు ఉపస్థితులై ఉండడం చూసి ఆ ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళకి అనిపించింది నిజంగా ఎవరో ఈ ఆత్మ అలౌకిక వ్యక్తిత్వం పొందినటువంటి మహాన్ ఆత్మ అయి ఉంటారు, అందుకే ఇంత జనాలు వచ్చారని అనుకున్నారంట ఊర్లో వాళ్ళు. सर्व के प्रति दया तथा क्षमा का भाव था. मैंने उनमें सर्व के प्रति दया तथा क्षमा का भाव तथा व्यवहार देखा. ఆమెలో అందరి పట్ల దయాభావం క్షమాభావం ఆమెలో వ్యవహారంలో చూశాను అని చెప్తున్నారు. उनकी बुद्धि तेज और बहुत अनुभवी होने के कारण निर्णय जल्दी और सही लेती थी. ఆమె బుద్ధి చాలా తీక్షణంగా అనుభవిగా ఉన్న కారణంగా నిర్ణయాలు తొందరగా తీసుకునేవారంట. ఎక్కువ టైం పట్టేది కాదు నిర్ణయించుకోవటానికి, సరైన నిర్ణయాలు తీసుకునేవారంట. क्लास में आने वालों के पारिवारिक समस्याओं को तो चुटकी में सुलझा देती थी. క్లాస్లో వచ్చే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న సమస్యలు కూడా చెప్పుకుంటే క్షణాలలో వాటికి సమాధానం తీర్చేసేవారంట. किसी की बिगड़ी हुई जिंदगी को सुधारने के लिए सहनशीलता की मूर्ति बन स्वयं सहन कर अंत तक प्रयत्नशील रहती थी. చెడిపోయిన ఎవరి జీవితాన్ని తయారు చేయడానికి సహనశీలత మూర్తి స్వయం సహిస్తూ ఆఖరి వరకు ప్రయత్నశీలిగా ఉండేవారు. ఆమె मान अपमान सफलता असफलता में एक रस रहकर स्वयं के श्रेष्ठ एवं कल्याणकारी संकल्पों में दृढ़ रही. అంటే స్వయం ఓర్పుతో వాళ్ళకి ఆఖరి వరకు కూడా వాళ్ళ జీవితాలు బాగుపడాలని ప్రయత్నించేవారు ఆమె. మానవ అవమానాలు సఫలత అసఫలతలో కూడా ఎప్పుడు ఏది జీవితంలో ఎదురైనా అన్నింటిలో ఏకరసంగా ఉంటూ స్వయం శ్రేష్టమైన కళ్యాణకారి సంకల్పాలు చేసుకొని ఉండడంలో దృఢంగా ఉండేవారు. మానవ అవమానాలైనా సఫలత అసఫలత ఎదురైనా ఏదైనా కానీ పాజిటివ్గా ఆలోచించడంలో దృఢంగా ఉండేవారు.
उनमें इतनी दृढ़ता थी कि उनको कोई हिला नहीं सकता था. ఎంత దృఢత ఉండేదంటే ఆమెలో ఎవరు కూడా ఆమెను కదిలించలేకపోయేవారు. जिस किसी को वे सेवा की जिम्मेवारी देती थी उस पर पूरा विश्वास भी करते थे. ఏ పరిస్థితిలోని ఆమె చలించేవారు కాదు. అంత దృఢత ఉండేది ఆమెలో. ఎవరికైనా ఆమె ఏదైనా సేవ అప్పచెప్తే పూర్తిగా వాళ్ళ మీద వదిలేసేవారు నమ్మకం పెట్టుకొని అంట. मधुबन महायज्ञ के प्रति उनका बहुत स्नेह था. सबसे महत्वपूर्ण बात उनके जीवन में मैंने ये देखी कि मधुबन महायज्ञ के प्रति उनका स्नेह बहुत था. అన్నింటికన్నా గొప్ప విషయం, మహత్వపూర్ణమైన విషయం ఏంటంటే మధుబన్ మహాయజ్ఞం అంటే ఆమెకు చాలా స్నేహము, రెస్పెక్ట్ ఉండేది. मधुबन के लिए वे सब कुछ समर्पण कर चलती थी. अन्निंटिनी मधुबन कोसम समर्पिस्तू नడిచేవారంట. अपने सेवा केंद्र के लिए उन्होंने पहले कभी नहीं सोचा, पहले मधुबन के लिए सोचती थी. నా సెంటర్లో బాగుండాలి అని ముందు ఎప్పుడు ఆలోచించేవారు కాదంట. మనకున్నా లేకపోయినా మధుబన్కి పంపించాలని ముందు మధుబన్ కోసం ఆలోచించేవారంట ఎక్కువగా. సదా ఉన్మే ఖ్యాలాత్ చల్తే थे कि ये मधुबन भेजना है, वो मधुबन भेजना है. ఎక్కువ అదే ఆలోచించేవారంట. ఇది మధుబన్కి పంపించాలి, అది మధుబన్కి పంపించాలి అలా. బస్ यही चिंतन उनमें रहता था. उनका सब कुछ बाबा और मधुबन ही था. ఆమె చింతన అంతా బాబా మరియు మధుబన్ వైపే ఉండేది అంట. मधुबन महायज्ञ का महत्व सुनाते हुए उन्होंने हमें एक बार बताया था कि मधुबन में देना होता है, ना कि लेना. మధుబన్ యొక్క మహత్వం ఏంటో ఒకసారి వినిపిస్తూ వీళ్ళకు నేర్పించారంట. మధుబన్ మహత్వం వినిపిస్తే ఏం చెప్పారంట ఒకసారి, మధుబన్లో మనము ఇవ్వాల్సి ఉంటుంది కానీ మధుబన్ నుండి తీసుకోకూడదు మనం ఎప్పుడు అని. एक बार की बात ये, मधुबन से कल्याण लौटते समय हम कपड़ों में डालने वाले नील भूल से साथ ले आए. उनको इस बात की इतनी फीलिंग हुई कि उन्होंने कई बार मधुबन के धोबी घाट में नील भेजने की सेवा की. ఒకసారి జరిగిన విషయం ఏంటంటే మధుబన్ నుండి కళ్యాణ్కి తిరిగి వచ్చేస్తూ వీళ్ళు ఏం చేశారంట, నీలిమందు బాటిల్ మర్చిపోయి తెచ్చేస్తారంట. పొరపాటున పట్టుకొని వచ్చేసారు. ఆమెకు చాలా ఫీలింగ్ కలిగిందంట, మధుబన్ వస్తువు తెచ్చేస్తారు వీళ్ళు అని. అందుకని దాన్ని తీర్చుకోవటం కోసం ఎన్నో మార్లు మధుబన్ ధోబీ ఘాట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో బట్టలు ఉతికే డిపార్ట్మెంట్ అక్కడకు చాలా నీలిమందులు పంపించారంట. నీలిమందు బాటిల్స్ సేవ చేసేవారంట పంపించి. ఎందుకంటే ఒక బాటిల్ చిన్నది వీళ్ళు తెచ్చేస్తారని దాని బదులు తీర్చుకోవాలని చాలాసార్లు నీలిమందు బాటిల్స్ ధోబీ ఘాట్కి ఇచ్చారంట. कहती थी कि एक का अनेक गुना में मधुबन में रिटर्न करना चाहिए. ఆమె ఎప్పుడు ఇదే చెప్పేవారంట, ఒకటికి అనేక రెట్లు మధుబన్కి రిటర్న్ ఇవ్వాలి ఏదైనా తీసుకున్నామంటే అనేవారంట. उन्होंने अपने लिए कुछ भी नहीं रखा था. తన కోసం ఏమీ దాచుకోలేదు ఆమె. जब उन्होंने शरीर छोड़ा तब ना कोई उनका बैग था ना कोई वस्तु. ఆమె శరీరం వదిలే సమయానికి చెప్పాలి అంటే నిజంగా ఒక బ్యాగ్ కూడా ఆమెదంటూ లేదంట, ఒక వస్తువు కూడా ఆమెదంటూ లేదంట వేసుకునే బట్టలు తప్ప. బస్ ఉన్కే పాస్ ఉతనీ హీ వస్త్ర रहते थे जितनी आवश्यक थे. ఎంత అవసరమో అంతే, బట్టలు కూడా ఎక్కువ ఉండేవి కాదు, ఎంత అవసరం అంతే ఉండేవి. उनके लिए हम प्यार से अटैची ले आते थे, हमें बुरा ना लगे इसलिए ले लेती थी. एक बार यूज़ करती थी लेकिन फिर किसी जरूरतमंद बहन को दे देती थी. మేము ఆమె కోసం ప్రేమతో షూట్ కేసులు తెచ్చి ఇచ్చేవాళ్ళం. మాకు మేము బాధపడకూడదు అని తీసుకునేవారు ఆమె. ఒకసారి ఉపయోగించేవారు, తర్వాత ఎవరికి షూట్ కేసు లేదో ఆకికి ఇచ్చేస్తూ ఉండేవారు ఆ షూట్ కేసు. जब हम पूछते थे आप मधुबन जाते समय कपड़े किस में ले जाएगी అడిగేవారంట వీళ్ళు. షూట్ కేసు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి, మరి మీకు మధుబన్ వెళ్ళినప్పుడు దేనిలో బట్టలు పట్టుకెళ్తారు అని అడిగితే తో कहती थी उस समय बाबा कैसे भी दे देगा, उनका जीवन औरों के लिए था. అప్పుడు బాబా ఏదో ఒకటి సెట్ చేసేస్తారులే, బాబా ఇస్తారులే అనేవారంట. ఇచ్చేసేవారు ఇతరులకి ఆ షూట్ కేసు. ఈ విధంగా ఆమె జీవితం అంతా ఇతరుల కోసమే జీవించారు అని చెప్తున్నారు. दूसरों की खुशी में वे अपनी खुशी समझती थी. दूसरों के संस्कार परिवर्तन कराने की भी एक विशेष कला मैंने उनमें देखी. ఇతరుల ఆనందంలోనే తన ఆనందం ఉందని భావించేవారు ఆమె. ఇతరుల సంస్కారాన్ని పరివర్తన చేయించే విశేషమైన కళ ఆమెను నేను చూశాను అని చెప్తున్నారు అక్కయ్య. कभी वे ममता की मूर्ति बनकर, कभी कठोर काली बनकर, कभी माँ जगदम्बा बनकर,
कभी माँ दुर्गा बनकर शिक्षा देती थी। ఎవరినైనా మార్చడం కోసం ఆమె మమతామయి మూర్తిగా తయారై తల్లిలా తయారై నచ్చ చెప్పి మార్చడానికి ట్రై చేసేవారంట. అప్పుడప్పుడు కఠోరంగా ఖాళీలా తయారై కూడా మందలించి మరి నేర్పించేవారంట. అప్పుడప్పుడు తల్లి జగదంబ అయి అప్పుడప్పుడు दुर्गा आई शिक्षण इच्छेवार इतरु को। कैसे भी उस व्यक्ति का परिवर्तन होना चाहिए उनका लक्ष्य होता था, उसके लिए वे स्वयं भी तपस्या करती थी। ఎలా అయినా ఆ వ్యక్తి పరివర్తన అవ్వాలి. కాళీ రూపాన్ని ధరిస్తే అవుతారా, దుర్గా రూపాన్ని ధరిస్తే అవుతారా, ఏదో ఒక రకంగా వాళ్ళని పరివర్తన చేసే లక్ష్యం పెట్టుకునేవారంటే ఆమె దానికోసం ఆమె స్వయం కూడా తపస్సు చేసేవారంట వాళ్ళకి వైబ్రేషన్స్ ఇస్తూ మార్పు చెందడానికి. मुझे याद है शुरू शुरू में सेवा केंद्र के बाहर जाकर सेवा करने में मुझे पसंद नहीं था। सेंटर के अंदर जितनी भी सेवा हो उसे करने में मैं खुश रहती थी। నాకు గుర్తొస్తుంది నేను సెంటర్కి వచ్చిన ప్రారంభంలో కళ్యాణ్లో సెంటర్ నుండి బయటకు వెళ్ళి ఏవైనా సేవ చేయాలంటే నాకు ఇష్టపడేది కాదు. సెంటర్లో ఎంత సేవ చేయాలని ఇంట్లోనే ఉండి खुशीगा చేసేదాన్ని. मेरे कल्याण के लिए तथा मेरे स्वभाव का परिवर्तन करने के लिए आसपास कोई सेवा का प्रोग्राम बनाकर प्रदर्शनी कोर्स भाषण आदि का आयोजन कर मुझे भेजती थी। కానీ నా కళ్యాణం చేయడం కోసం నాలో ఉన్న స్వభావాన్ని పరివర్తన చేయడం కోసం దగ్గర ఏదైనా సేవా ప్రోగ్రాంలు తయారు చేసి పంపించను, లేదా ప్రదర్శనలు లేదా కోర్సులు ఉపన్యాసాలు ఇచ్చే ప్రోగ్రాం తయారు చేసి ఈమెను పంపించేవారంట. ఆ కారణంతో బయటికి ఈమెకైతే బయటకు వెళ్ళడం ఇష్టం ఉండేది కాదు. సెంటర్లోనే ఎంత సేవైనా చేస్తాను నేను అనేవారు. కానీ ఈమెకు ఆ అలవాటు తప్పించడానికి ఈమె స్వభావాన్ని మార్చడానికి కావాలని ఏదో ఒక ప్రోగ్రాం తయారు చేసి బయటకి పంపించేవారంట అక్కయ్య. कई बार मैं रो भी लेती थी और कहती थी मुझे बाहर नहीं जाना है, सेंटर में ही जो भी सेवा तो करूँगी। అల్కాపేన్ తన అనుభవం చెప్తున్నారు. కొన్నిసార్లు అయితే నేను ఏడ్చేసేదాన్ని, చెప్పేదాన్ని కూడా, నేను బయటకు వెళ్ళను, సెంటర్లో ఏ సేవ ఉన్నా చెప్పండి ఎంతైనా నేను చేస్తాను అని ఏడ్చేదాన్ని కూడా అని చెప్తున్నాను. मेरी बातों को सुना अनसुना कर किसी माता या बहन को तैयार करके उनके साथ मुझे भेज देती थी. అయినా నా మాటలు ఆమె వినిపించినట్టు వదిలేసి ఎవరో ఒక మాతనో ఎవరో ఒక అక్కీనో తోడిచ్చేసి వాళ్ళతో పాటు నన్ను పంపించేవారు వెళ్ళి సేవ చేసిరా అని. फिर जब मैं वापस सेवा करके खुशी खुशी से समाचार सुनाती थी तो सुनकर खुद भी खुश होती थी और कहती थी कि कल भी जाना. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు బాధపడుతూ ఏడ్చుకుంటూ వెళ్ళేవారు నేను బయటకు వెళ్ళను అని. కానీ వచ్చినప్పుడు సేవ చేసే ఖుషిగా సమాచారం వినిపించేవారంట వచ్చాక, ఇలా జరిగింది సేవ, అలా జరిగింది, ఇలా చెప్పాను అని. అప్పుడు అదంతా విని ఆమె కూడా చాలా సంతోషించేవారు, అనేవారంట రేపు కూడా వెళ్ళు అనేవారంట. इस प्रकार उन्होंने बाहर जाकर सेवा करने का अभ्यास डाला जो मुझे आज ईश्वरी सेवा में मदद कर रहा. ఈ రకంగా బయటకు వెళ్ళి సేవ చేసే అలవాటు నాకు చేయించారు ఆమె. అది ఇప్పుడు నాకు सहयोगम इస్తుంది ఆ అలవాటు. भविष्य के लिए शुभ सोचने वाले ऐसे शुभ चिंतक आत्मा थी वे. భవిష్యత్ కోసం శుభం ఆలోచించే శుభ చింతక ఆత్మగా ఉండేవారు ఆమె. भले ही భాష नहीं समझे परंतु सामने वाले के भाव जरूर समझती थी. భలే భాష అర్థం కాకపోయినా ఎదురుగా ఉండే వాళ్ళ భావం తప్పకుండా ఆమె అర్థం చేసుకునేవారు. किसी को ज्ञान में निश्चय बिठाने में भी वे कोई कसर नहीं छोड़ती थी. ఎవరికైనా జ్ఞానంలో నిశ్చయం కూర్చోపెట్టడంలో కూడా ఆమె వదిలేవారు కాదు, నిశ్చయం కూర్చోపెట్టే తీరేవారు. అనేక దృష్టాంతం ద్వారా महारथियों के एवं अपने अनुभवों द्वारा जिज्ञासुओं को परिपक्व करती थी. అనేక ఎగ్జాంపుల్స్ చెప్తూ మహారాజుల అనుభవాలు లేకపోతే తన అనుభవాలు చెప్పి వచ్చే జిజ్ఞాసుల్ని परिपक्व చేసే తీరేవారంట. एक भाई बहन को घंटों तक बैठकर ज्ञान में चलाने के लिए मेहनत करती थी. ఒక్కొక్క అన్నయ్య అక్కతో గంటలు కూర్చుని వాళ్ళని జ్ఞానంలో ఎలాగైనా నడిపించడానికి శ్రమ పడేవారు ఆమె. उनमें सुनने की शक्ति असीम थी. विनय शक्ति चाला ఉండేది ఆమెలో. मैंने देखा है आम तौर पर सुनाने वालों में सुनने की शक्ति कम होती, लेकिन राजेश्वरी बहन जी जिज्ञासु और ब्रह्मा कुमार भाई बहनों की सारी बातें इतने प्यार से सुनती थी कि सुनाने के वाले सुनाते हल्के हो जाते थे.
నేను చూసాను సాధారణంగా ఎవరైనా క్లాసులు చెప్పి వినిపించేవాళ్ళు వినే శక్తి తక్కువ ఉంటుంది వాళ్ళలో. కానీ రాజేశ్వరి బేన్జీ అలా కాదు. స్టూడెంట్స్ యొక్క అంటే బ్రహ్మకుమార్ అన్నయ్యలు అక్కలు ఏదైనా మాటలు వినిపిస్తే ప్రేమతో వాళ్ళ మాటలన్నీ వినేవారంట. వాళ్ళు వినిపిస్తూ వినిపిస్తూ వాళ్ళ మనసు తేలికైపోయేదంట. कई बार सुनाने वालों की भाषा उनकी समझ में नहीं भी आती हो, फिर भी उनकी बातें प्यार से शांति से सुनती थी और सुनाने वाले को पता नहीं पड़ता था कि ये उनकी भाषा नहीं समझती. కొన్నిసార్లు అయితే ఎన్నోసార్లు ఎదురుగా కూర్చొని వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ భాష ఏంటో ఈమెకు అర్థమయ్యేది కాదు. అయినా కూడా గంటలు గంటలు కూర్చొని ప్రేమతో శాంతిగా వినేవారంట వాళ్ళు చెప్పే మాటలు. వినిపించే వాళ్ళకి అటువైపు నుండి మాట్లాడుతున్న వాళ్ళకి తెలిసేది కాదంటే ఈమెకి మా భాష అర్థం కావట్లేదని చెప్పేసుకుంటూ వెళ్ళేవారంట. ఈమె అలాగా వినేదంట. जब मैं उनसे पूछती थी कि आपने उनकी मराठी व गुजराती भाषा समझी, ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతారో లోపలికి వస్తారో అప్పుడు ఈ అక్కి అల్కాబేన్ అడిగేవారంట రాజేశ్వరి బేన్తో, వాళ్ళ భాష మరాఠీలో మాట్లాడారు మీతోని, గుజరాతీ భాషలో మాట్లాడారు, మీకు అర్థమైందా అంతసేపు కూర్చొని విన్నారు అని అడిగేవారంట. तो कहती थी कि भाषा तो नहीं समझी लेकिन उनके चेहरे के भाव से अर्थ समझा, सार समझा बस అనేవారంట. భాష ఏం నాకు రాదు, అర్థం కాదు, కానీ వాళ్ళ ముఖంలో భావంతో నేను సారం ఏంటో వాళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పే మాటల్లో అర్థం ఏంటో అర్థం చేసుకున్నాను అనేవారంట. అలా ఆమె సేవ చేసేవారు. వచ్చే వాళ్ళందరి మాటలు విని సంతృప్తి పరిచేవారు. కళ్యాణ్ కి బాయి బేనే ప్యార్ से उनको దాది कहते थे. కళ్యాణ్లో ఉన్న అన్నయ్యలు అక్కలందరూ ప్రేమతో ఆమెను దాది అని పిలిచేవారంట. కళ్యాణ్ का दैवी परिवार उनको बड़े अनुभवी बुजुर्ग के रूप में देखता था और सभी उनको बड़े प्यार से दादी कहते थे. కళ్యాణ్లో ఉన్న దైవీ పరివారం అందరూ ఆమెను చాలా అనుభవి అని, వృద్ధురాలు అని చూసేవారు. చాలా ప్రేమతో దాది అని పిలిచేవారు, అనుభవి మూర్తి అని భావించి ఆమెను. उनकी योग तपस्या इतनी गहरी थी कि अमृत वेले 2 बजे उठकर बाबा के कमरे में योग करते थे. ఆమె యోగము తపస్సు ఎంత లోతుగా ఉండేదంటే అమృత వేళ 2 గంటలకు లేచి బాబా రూమ్లో వెళ్ళి కూర్చొని యోగం చేసేవారంట. బాబా के इशारों को कैच करने की शक्ति भी उनमें बहुत अच्छी थी. బాబా ఇచ్చే సౌజ్ఞల్ని క్యాచ్ చేసే శక్తి కూడా చాలా బాగుండేది ఆమెలో. సేవా కేంద్ర पर 10वां वार्षिक महोत्सव मनाया गया. సేవా కేంద్రంలో 10వ వార్షికోత్సవం జరిపారంట. 10 సంవత్సరాలు అయింది ఆ సెంటర్ది అని. उसके अंतर्गत उन्होंने 100 निमंत्रण कार्ड अपने हाथों से बहुत सुंदर डिजाइन से तैयार कर छपवाए थे. దానికోసము ఆ 10 years యానివర్సరీ చేయటం కోసము ఒక 100 ఇన్విటేషన్ కార్డ్స్ మంచి డిజైన్లో, సుందరమైన డిజైన్లో తయారు చేయించి ప్రింట్ చేయించారంట. ఆమె చేత ఆమె डिजाइन जैसी. आश्चर्य की बात तो यही थी कि जिन 100 लोगों को वे कार्ड दिए गए वे सब 100 लोग कार्यक्रम में आए थे. ये उनके दृढ़ और शुभ संकल्प का फल था. ఆశ్చర్య విషయం ఏంటంటే 100 కార్డులు 100 మందికి ఏదైతే ఇచ్చారు ఇన్విటేషన్ కార్డులు 100 మంది కూడా ఆ ప్రోగ్రాంలో వచ్చారంట. ఇది ఆమె దృఢ సంకల్పం మరియు శుభ సంకల్పానికి దొరికినటువంటి ఫలము అని చెప్తున్నారు. उन्होंने कन्याओं को सदा अपने से आगे रखा और उनका भला ही सोचा. ఆమె కన్యల్ని తనకన్నా ముందు ఉంచారు, వాళ్ళ ఉన్నతి కోసం ఆలోచించారు. कन्याओं के लिए उनका बहुत प्यार था. उन्हें सम्मान देकर चलाती थी और आगे बढ़ाती थी. కన్యల కోసం చాలా ప్రేమ ఉండేది ఆమె మనసులో. ఎప్పుడు కూడా కన్యలకి గౌరవించి నడుచుకునేవారు ఆమె. కన్యల్ని తనకన్నా ముందుంచేవారు ఆమె. स्वयं सदा बैकबोन बनकर कन्याओं को सेवा पर और स्टेज पर आगे करती थी. स्वयं सदा బ్యాక్బోన్గా ఉంటూ కన్యల్ని సేవా స్టేజ్ పైన ముందు పెట్టేవారు అంట. उनकी हिम्मत और बाबा की मदद देखने जैसी थी. ఆమెలో ఉన్న సాహసము, బాబా నుండి దొరికే సహయోగం చూడాలి అసలు. అలా ఉండేది, సాహసించి సేవ చేసేవారు. वो सब देखने का भाग्य मुझे मिला. అవన్నీ చూసే భాగ్యం నాకు లభించింది అని చెప్తున్నారు. మే హమ్ కన్యాओं को कहा करती थी कि कभी पीछे नहीं हटो आगे ही बढ़ते रहो. కన్యలకి మాకు విశేషంగా ఆమె చెప్పేవారు, ఎప్పుడు వెనకాడకండి, ముందుకే నడుస్తూ వెళ్ళాలి, మళ్ళీ వెనక అడుగు వేయకండి అని. उनकी विल पावर भी बहुत गजब की थी.
आमेले विल पावर కూడా చాలా అద్భుతమైంది ఉండేది। अंतिम दिनों में उनके शरीर के कई अंग काम के नहीं रहे थे, फिर भी शरीर को कैसे भी करके चलाती थी। డాక్టरों को ये बहुत ఆశ్చర్య लगता था। ఆమె ఆఖరి రోజుల్లో శరీరం యొక్క అంగాలు అంత పని చేసేవి కాదు, అయినప్పటికీ కూడా శరీరాన్ని ఎలాగైనా ఆమె నడిపించేవారు। డాక్టర్స్కి చాలా ఆశ్చర్యం అనిపించేదంట చూసి ఆమెను। एकदम विपरीत परिस्थिति में भी उनके चेहरे पर परिवर्तन देखने में नहीं आया। పూర్తి విపరీత పరిస్థితి ఉన్న ఆరోగ్యంలో ఆమె ముఖంలో మాత్రం మార్పు ఏమీ కనిపించలేదు। कोई जान नहीं सकता था कि उन्हें शारीरिक तकलीफें या अन्य कोई प्रकार का कष्ट है। చూసే వాళ్ళకి తెలిసేది కాదు శారీరకమైనటువంటి కష్టం ఏమైనా ఉందా ఆమెకి అనారోగ్యం, లేదా ఇంకేదైనా కష్టం ఉందా అనుకుంటారు। అలా ఉండేది ఆమె ఫేస్ అంట అంత అనారోగ్యంలో కూడా। वे कभी बीमारी का स्वरूप बनकर नहीं रहे, ఎప్పుడు కూడా అనారోగ్యం యొక్క స్వరూపంలోని ఆమె ఫేస్ చూడలేదు। बूढ़ी बूढ़ी माताओं को भी हिंदी बोलने और पढ़ने की प्रेरणा देती थी। వృద్ధ మాతలకు కూడా హిందీ మాట్లాడాలి, హిందీ చదవాలనే ప్రేరణ ఇచ్చేవారు। क्लास में बूढ़ी बूढ़ी माताओं को हिंदी सीखने के लिए कहती थी। उनको ये भी कहती थी कि जिसको हिंदी नहीं आएगी वे स्वर्ग में नहीं जाएंगे, क्योंकि स्वर्ग में शुद्ध हिंदी होती है। క్లాస్లో వృద్ధ మాతలకి హిందీ నేర్చుకోమని చెప్పేవారు। ఆమె అనేవారంట హిందీ రాకపోతే స్వర్గానికి వెళ్ళలేరు మీరు అని, ఎందుకంటే స్వర్గంలో శుద్ధ హిందీ ఉంటుంది అని చెప్పేవారంట। ऐसे बोलकर कईयों को उन्होंने हिंदी लिखना पढ़ना और बोलना సికాయ। ఇలా చెప్తూ ఆమె ఎంతోమందికి హిందీ రాయడము చదవడము మాట్లాడటము నేర్పించారు అని చెప్తున్నారు అనమాట। अंत में मैं यही कहूँगी कि उनकी अलौकिक पालना में फली फूली कल्याण की फुलवाड़ी निस्वार्थ प्रेममयी ममतामयी राजेश्वरी बहन जी को కృతజ్ఞతా పూర్వక్ భావభీని శ్రద్ధాంజలి అర్పిత్ కర్తీ హై। ఆఖరికి నేను చెప్పే మాటలు ఇది ఏంటంటే, ఆమె అలౌకిక పాలనలో పెరిగినటువంటి కళ్యాణ్ పుష్పగుచ్చము అయినటువంటి అన్నయ్యలు అక్కలు నిస్వార్థ ప్రేమమయి మమతామయి రాజేశ్వరి వేంజీకి కృతజ్ఞత పూర్వకంగా భావనతో నిండిన శ్రద్ధాంజలి అర్పిస్తున్నాము అని చెప్తున్నారు। తర్వాత రాజేశ్వరి బేంజీ యొక్క లౌకిక మరియు అలౌకిక పరిచయం వినిపిస్తున్నారు బసవరాజ్ బాయి హుబ్లీ నుండి। राजेश्वरी माता को ईश्वरीय ज्ञान प्राप्त कराने में निमित्त बने हुबली के ब्रह्मा कुमार बसवराज भाई जी। రాజేశ్వరి బేన్ కి ఈశ్వరీయ జ్ఞానము యొక్క కోర్స్ చెప్పటానికి నిమిత్తమయ్యారు హుబ్లీలో ఉన్న బ్రహ్మకుమార్ बसवराज भाई। वे राजेश्वरी माता की अलौकिक जीवन कहानी इस प्रकार रख रहे हैं। ఆయన ఎవరైతే జ్ఞానం ఇచ్చారో బ్రహ్మకుమార్ బసవరాజ్ భాయ్ హుబ్లీ జోన్ కి డైరెక్టర్ అన్నయ్య, ఆ అన్నయ్య सन 1968 फरवरी की बात है। कर्नाटक के रायचूर में एग्रीकल्चरल एक्सटेंशन ऑफिसर के रूप में मेरा नियुक्त हुई। 1968 ఫిబ్రవరిలో కర్ణాటక రాయచూర్ సిటీలో రాయచూర్ అనే ఊర్లో అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గా జాబ్ చేస్తూ ఉండేవారు బసవరాజు గారు। అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ గా పనిచేస్తూ ఉండేవారు అనమాట। ఆ రోజుల్లో उन दिनों सीएडी ऑफिसर शरणैया स्वामी बाई नान में आए थे, जो राजेश्वरी बहन के लौकिक रिश्तेदार थे। ఆ రోజుల్లో సిఐడి ఆఫీసర్ శరణయ్య స్వామి అని ఆ అన్నయ్య జ్ఞానంలోకి వచ్చారంట। రాయచూర్లో బసవరాజ్ భాయ్ దగ్గర జ్ఞానం తీసుకున్నారు। అతను రాజేశ్వరి బెహన్ కి లౌకిక చుట్టాలంట, లౌకిక रिलेटिव। कुछ महीनों के बाद वे ही राजेश्वरी बहन को प्यारे बाबा के घर ले आए। శరణయ్య స్వామి జ్ఞానంలో నడవడం మొదలు పెట్టాక కొన్ని నెలలు అయ్యాక రాజేశ్వరి బెహన్ కు ప్రియమైన బాబా ఇంటికి తీసుకుని వచ్చారు ఆయన। శరణయ్య బాయ్ వాళ్ళ చుట్టాలు అయినటువంటి రాజేశ్వరి మాతను తీసుకొచ్చారనమాట।
ज्ञान में आते ही राजेश्वरी बहन को मम्मा और बाबा के साक्षात्कार होने लगे। ज्ञानाला रागाने हमको साक्षात्कार आए, मम्मा बाबा साक्षात्कार। राजेश्वरी बहन शिव और शक्ति की बहुत भक्ति करती थी। उनकी दृष्टि में शिव पार्वती माना शंकर पार्वती, उनको पार्वती पर बहुत श्रद्धा थी। రాజేశ్వరి బేన్ శివుడు మరియు శక్తి అంటే పార్వతి వీళ్ళిద్దరికి చాలా భక్తి చేసేవారంట. ఆమె దృష్టిలో శివ పార్వతులు అంటే శంకర్ పార్వతి భక్తిలో అలా అనుకునేవారు. पार्वती देवी అంటే చాలా ఇష్టం ఉండేది ఆమెకు. जब ईश्वरी ज्ञान मिला तो उनको मम्मा और ब्रह्मा बाबा के वो साक्षात्कार होने लगे. ఎప్పుడైతే జ్ఞానంలోకి వచ్చారో అప్పుడు మమ్మ బాబా యొక్క సాక్షాత్కారాలు చాలా జరిగాయంట. एक दिन शरणయ్య स्वामी को दादी हृदय पुष्पा जी से मिलाने के लिए मैं बेंगलुरु लेकर गया. ఒక రోజు శరణయ్య స్వామి అన్నయ్యని హృదయ పుష్ప దాదితో కల్పించడం కోసం నేను బెంగళూరు తీసుకుని వెళ్ళాను అని చెప్తున్నారు బసవరాజ్ అన్నయ్య. అంటే బసవరాజ్ అన్నయ్య శరణయ్య బాయి వీళ్ళిద్దరే జ్ఞానంలో నడుస్తున్నారు. బసవరాజ్ బాయి దగ్గర పర్సనల్ గా వెళ్ళి అన్ని విషయాలు వినేవారు అన్నమాట. అంటే జ్ఞానం అంతా వినేవారు ఆ అన్నయ్య. అయితే ఆ అన్నయ్యని ఒక రోజు హృదయ పుష్ప దాదితో కల్పించడానికి బెంగళూరు తీసుకొని వెళ్ళారంట బసవరాజ్ బాయి. శరణయ్య స్వామి అన్నయ్యను హృదయ పుష్ప దాదితో కల్పించడం కోసం అన్నయ్య బెంగళూరుకి తీసుకెళ్లారంట ఒకరోజు. శరణయ్య స్వామి అన్నయ్యని హృదయ పుష్ప దాదితో కల్పించడం కోసం బెంగళూరు తీసుకెళ్ళాను నేను అని బసవరాజ్ అన్నయ్య చెప్తున్నారు. దాస్దీజీ ने कहा दोनों मिलकर रायचूर में एक सेंटर खोलो. అయితే హృదయ పుష్ప దాది చెప్పారంట, మీరిద్దరు శరణయ్య బాయి కూడా జ్ఞానంలోకి వచ్చారు కదా, మీరు ఇద్దరు కలిసి రాయచూర్లో సెంటర్ తెరవండి అన్నారంట. मैंने कहा दादी जी नौकरी करने में मेरा सारा समय पूरा हो जाता है, केंद्र संचालन मुझसे नहीं होगा, आप किसी बहन को भेजेंगे तो खोलेंगे. అయితే బసవరాజ్ బాయ్ దాదితో అన్నారంట, నాకు రోజంతా జాబ్ చేసుకోవడంలోనే టైం పూర్తయిపోతుంది, నేను దాన్ని నడిపించలేను సెంటర్ పెడితే, మీరు ఎవరైనా అక్కీని పంపిస్తే మేము ఓపెన్ చేస్తామన్నారంట. उन्होंने कहा ठीक है, अभी हमारे पास कोई बहन नहीं आती ही, हम आपके पास भेज देंगे, तब तक आप कैसे भी करके चलाओ. అయితే దాది అన్నారంట, సరే నా దగ్గర ఇప్పుడు అక్కీలు లేరు, అక్కీలు తయారవగానే నేను పంపిస్తాను, అంతవరకు మీరు ఎలాగైనా నడిపించండి మీరిద్దరు కలిసి సెంటర్ అన్నారంట. वहाँ से लौटकर शहर के बीच एक मकान ढूंढकर अगस्त 1968 में हमने वहाँ सेवा केंद्र खोला. అయితే అక్కడి నుండి వచ్చేసాక దాది దగ్గర నుండి ఊరు మధ్యలోనే ఒక ఇల్లు వెతుక్కొని 1968లోని ఆగస్ట్ నెలలో సెంటర్ ఓపెన్ చేస్తాం. ఫిబ్రవరిలో శరణయ్య అనే జ్ఞానంలోకి వచ్చారు బసవరాజ్ అనే ద్వారా, ఆగస్టులోని సెంటర్ ఓపెన్ చేశారు 68లో అనమాట. बेने ना होने कारण मुझे ही मुरली सुनानी पड़ती थी. అక్కేలో సెంటర్లో లేని కారణంగా రోజు నేనే మురళి వినిపించేవాడిని. క్లాస్ में रोज़ శరణయ్య స్వామి, उनकी पत्नी, उनके 2 बच्चे और రాజేశ్వరి బేన్ ఆతే थे. అయితే రోజు మురళి వినడానికి శరణయ్య స్వామి అన్నయ్య, వాళ్ళ వైఫ్, తర్వాత వాళ్ళ పిల్లలు, ఇంకా ఈ రాజేశ్వరి బేన్ వీళ్ళు వచ్చేవారంట క్లాస్ వినడానికి. అంటే శరణయ్య స్వామి అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత राजेश्वरी अक्के వచ్చేవారంట. राजेश्वरी बेन के पति ने बहुत समय पहले शरीर छोड़ दिया था. कुछ दिनों के बाद और एक माता ज्ञान में आई. అయితే రాజేశ్వరి బేన్కి అప్పటికే పతి లేరు, శరీరం విడిచిపెట్టేశారు. ఆమె జ్ఞానంలో రావడానికి ముందే కొన్ని సంవత్సరాల ముందు అనమాట. అందుకు ఆమె ఫ్రీనే, పిల్లల్ని చూసుకుంటూ ఆమె ఉండేవారు.
కొన్ని రోజులయ్యాక ఇంకొక మాత కూడా ఎవరో జ్ఞానంలోకి వచ్చారంట. उसको ज्ञान में निश्चय होते ही वो अपनी बेटी को ले आई, वो भी విధవా थी. జ్ఞానంలో రాగానే ఆమె వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకుని వచ్చేవారంట. ఇంకొక మాత ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఒక విధవగానే ఉండేవారంట, భర్త లేరు. వీళ్ళు ఇలా క్లాస్కి వస్తూ ఉండేవారు, ఒకరొకరు పెరిగారు. ఇస్ ప్రకార్ మాతాओं की సంఖ్య बढ़ती गई. ఈ విధంగా మాతల సంఖ్య పెరగడం మొదలైంది. మే దిన్ మే ఆఫీస్ డ్యూటీ करता था और शाम को आकर మురళి सुनाता था. పగలు డ్యూటీ చేసుకునేవాడిని, సాయంత్రం వచ్చి మురళి చెప్పేవాడిని వీళ్ళందరికీ అన్నారు. लेकिन ऑफिस का बहुत टाइट प्रोग्राम होने के कारण मैंने दादी हृदय पुष्पा जी से पुनः अनुरोध किया तो उन्होंने एक టీచర్ भी इनको भेजा. కానీ నాకు ఆఫీస్ ప్రోగ్రాంలు చాలా టైట్గా ఉండడం వలన మళ్ళీ హృదయ పుష్ప దాదికి ఇంకొకసారి రిక్వెస్ట్ చేశాను, ఎవరైనా అక్కిని పంపించండి అని. అప్పుడు ఒక టీచర్ అక్కిని పంపించారంట. బెహన్కి ఆనేకి బాద్ దోనో సమయం క్లాస్ చల్నే లగే. ఆ అక్కి వచ్చాక ఉదయం సాయంత్రం 2 పూటలు క్లాస్ స్టార్ట్ చేశారంట. अप्रैल में रायचूर में बहुत गर्मी होती है. वो उस बुजुर्ग टीचर बहन के लिए असह्य नहीं थी, इसलिए वे वापस बेंगलुरु चली गई. ఏప్రిల్ మే నెల అది రాయచూర్లో చాలా వేడి ఉంటుందన్నమాట. అప్పుడు ఆ వృద్ధ అక్కయ్య ఏజ్డ్ అనమాట, ఏజ్డ్ పర్సన్ ఎవరైతే అక్కిని టీచర్గా పంపించారో ఏజ్డ్ అవ్వడం వలన ఆ అక్కి తట్టుకోలేకపోయేవారంట రాయచూర్లో ఉన్న వేడి. ఎందుకంటే బెంగళూరులో చల్లగా ఉంటుంది, అక్కడ అలవాటైపోయి ఇక్కడ తట్టుకోలేకపోయేవారు. అందుకని ఆమె తిరిగి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయారంట, దాది పంపించిన ఆమె. మురళి ఫిర్సే ముజే హీ సునాని పడుతుంది. ఆమె వెళ్ళిపోయాక మళ్ళీ నేనే మురళి చెప్పాల్సి వచ్చింది అని చెప్తున్నారు. మేరీ గైర్ హాజరీ మీ రాజేశ్వరి బేన్ సునానే లగి. నేను ఎప్పుడైనా మిస్ అయితే మురళి చెప్పడానికి అవ్వకపోతే రాజేశ్వరి బేనే మురళి వినిపించేవారు అని చెప్తున్నారు. రాజేశ్వరి బేన్ కన్నడ్ और उर्दू भाषाओं को अच्छी तरह जानती थी. ఈ రాజేశ్వరి బేన్కి కన్నడ భాష, ఉర్దూ భాష బాగా వచ్చేదంట. क्लास में बाबा के बच्चों की संख्या दिन प्रतिदिन बढ़ती गई. क्लास हाल छोटा पड़ने लगा तो दूसरा बड़ा मकान किराए पर लिया गया. క్లాస్లో బాబా పిల్లల సంఖ్య పెరుగుతూ వచ్చింది, క్లాస్ హాల్ చిన్నదైపోయింది. అప్పుడు ఇంకొక ఇల్లు పైన అద్దెకి తీసుకున్నారంట. तब तक मैं शहर से बाहर शिव मंदिर के पास ही रहता था. सब भाई बहनों ने कहा, भाई जी आप क्यों उतना दूर रहते, आप भी यहीं आ जाओ, इतना बड़ा मकान है, यहीं रह जाओ. అయితే అన్నయ్య మాత్రం డ్యూటీ చేసుకుంటూ అన్నయ్యకి ఒక్కరికి వేరేగా ఇల్లు తీసుకుని ఒక శివాలయం దగ్గర, ఊరు బయట ఒక శివాలయం ఉంటే అక్కడ దగ్గరలో ఇల్లు ఉండేదంట, సిటీ అవుట్స్కట్స్లో. అక్కడి నుండి రోజు వచ్చి మురళి వినిపించేవారంట. అయితే అన్నయ్యలు అక్కలందరూ అండం మొదలు పెట్టారంటే, అంత దూరం ఉంది మీ ఇల్లు, మీరు కూడా ఇక్కడికే వచ్చేస్తే బాగుంటుంది కదా, సెంటర్ యొక్క ఇల్లు ఖాళీగా ఉంది, అక్కే లేరు కదా, ఇంత పెద్ద ఇల్లు ఉంది, మీరు ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది కదా, అంత దూరం నుండి రోజు రావడం ఎందుకు అని అన్నారంట. मैं यहाँ आ गया तो सुबह और शाम दोनों समय क्लास कराने लगा. जब टूर पर जाता था तब రాజేశ్వరి బేన్ క్లాస్ కరాతీ థీ. అప్పుడు అందరూ అనడంతో నేను ఇంకా వచ్చి ఇక్కడ ఉండిపోయాను సెంటర్లోనే అని చెప్తున్నారు బసవరాజు అన్నయ్య గారు. అప్పటి నుండి ఉదయం సాయంత్రం మురళి చెప్పడానికి అయ్యేది నాకు అని చెప్తున్నారు. ఉదయం సాయంత్రం మురళి వినిపించేవారు. ఈయన ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు లేనప్పుడు రాజేశ్వరి బేన్కి క్లాస్ అప్ చెప్పేవారు, ఆమె చేసేవారంట. समय बीतता गया, రాజేశ్వరి బేన్ को और ज़्यादा సాక్షాత్కార होने लगा. సమయం గడుస్తుంది, రాజేశ్వరి బేన్కి ఇంకా ఎక్కువ సాక్షాత్కారాలు జరుగుతూ ఉండేవంట రోజు రోజుకి. राजेश्वरी बहन लौकिक में बंधन मुक्ति, बच्चों की शादी हो चुकी थी, एक छोटी बेटी थी, वो भी ज्ञान में चल रही थी. तो उनको विचार आया कि मैं भी क्यों नहीं सेंटर पर रहकर ईश्वरी सेवा करूं. అయితే రాజేశ్వరి మాత బంధన్ ముక్తగా ఉండేవారు. ఆమె పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి ఒక చిన్న అమ్మాయి ఉండేది, ఇంకా ఆమె కూడా జ్ఞానంలో నడుస్తుందన్నమాట. అందుకనే ఆమెకు ఆలోచన వచ్చిందంట, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఉన్న అమ్మాయి నేను జ్ఞానంలో ఉన్నాము, నేను ఎందుకు సేవలో ఉండిపోకూడదు, ఈశ్వరీయ సేవ ఎందుకు చేసుకోకూడదు అని ఆమెకు ఆలోచన వచ్చింది. మేరే సే పూచా తో मैंने మనా కర్ దియా. అయితే బసవరాజ్ భాయ్కి వచ్చి చెప్పారంట, నేను సెంటర్లోనే ఉండిపోవాలనుకుంటున్నాను అంటే అన్నీ ఒప్పుకోలేదంట, నువ్వు మాత కదా ఉండడానికి వీల్లేదు అని.
सेंटर के सारे काम झाड़ू लगाना, सफ़ेद कपड़े बिछाना, पानी भरना आदि मैं ही करता था। जब मैं सेंटर पर नहीं रहता था तब सारे काम राजेश्वरी बहन कुछ अन्य माताओं के साथ मिलकर कर लेती थी। సెంటర్‌లోని అంటే ఇల్లు ఊడ్చడము, తడిగుడ్డ పెట్టుకోవడము, మరి తెల్ల బెడ్‌షీట్ పరవడము, అందరూ వచ్చేటప్పుడు కూర్చోడానికి తెల్ల బట్టలు, తర్వాత నీళ్లు నింపుకోవడము, అన్నీ నేనే చేసుకునేవాడినని చెప్తున్నారు బస్సురాజు అన్నయ్య. ఈ సేవలు చేసేవారంట సెంటర్ చూసుకుంటూ, జాబ్ చేసుకుంటూ. ఎప్పుడైతే నేను బయటకి ఊరు వెళ్ళేవాడినో అప్పుడు రాజేశ్వరి బేన్ కొంతమంది మాతలు తోడు పెట్టుకొని ఈ పనులన్నీ చేసేవారు సెంటర్‌లోని. నీళ్ళు నింపడం, తర్వాత అన్ని వైట్ క్లాతులవి మంచిగా వేయడం క్లాస్ కోసం ఇవన్నీను. मैंने देखा राजेश्वरी बेन सफ़ेद वस्त्र पहनकर मेरे कमरे के अंदर आई। एक दिन शुभो की क्लास करा के मैं अपने कमरे में आकर కటియా పర్ లేటా. ఒకరోజు ఉదయం క్లాస్ చేయించి అన్నయ్య మురళి చదివేసాక అందరూ వెళ్ళిపోయారు. అన్నయ్య తన రూమ్లో వచ్చి మంచం మీద చేరబడ్డారంట. లేటే లేటే सोचने लगा రాజేశ్వరి బేన్ को సెంటర్ पर रखे या नहीं. మంచం మీద చేరబడి ఆలోచిస్తున్నారంట అన్నయ్య. ఆమె సెంటర్లో ఉండిపోతానని అడుగుతుంది. సెంటర్లో ఉంచాలా వద్దా? రాజేశ్వరి బేన్కి ఉండాలని చెప్పాలా వద్దని చెప్పాలా, ఏం చేద్దామో అని ఆలోచిస్తున్నారంట. क्योंकि सेंटर पर रहने की उसकी बहुत इच्छा थी और शरणैया स्वामी भी कहता था कि उसको सेंटर पर रहने दो, उसको कोई बंधन नहीं, अच्छी సేవ हो जाएगी. ఎందుకంటే ఆమెకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఉండాలని. మళ్ళీ శరణయ్య అనే కూడా అనేవారంట రాజేశ్వరి బేన్ వాళ్ళ రిలేటివ్. ఆమెకి ఏ బంధన లేదు కదా, ఉండనివ్వు, సెంటర్లోని సేవ జరుగుతుంది మనకి అని ఆయన చెప్పేవారంట. అందుకని बसुराज भाई ఆలోచిస్తున్నారంట ఉంచాలా వద్దా అని. फिर मैंने सोचा मैं अलग से एक कमरा किराए पर लेकर बाहर रहूं और राजेश्वरी बहन को सेंटर पर रख देते हैं. అన్నయ్య అలా చేరబడుతూ ఆలోచిస్తూ అనుకున్నారంట, నేను ఒక రూమ్ తీసుకొని బయట ఉంటాను, రాజేశ్వరి బహన్ సెంటర్లో పెట్టేస్తే అయిపోతుంది కదా అని ఆలోచిస్తున్నారంట. उतने में मैंने देखा राजेश्वरी बहन सफ़ेद वस्त्र पहनकर मेरे कमरे के अंदर आई. वे रंगीन कपड़े पहनकर सेंटर पर आती थी. मुझे आश्चर्य హువా. ఇంతలో చూస్తే ఏమైంది, రాజేశ్వరి బేన్ తెల్ల బట్టలు వేసుకుని నా గదిలోకి వచ్చినట్టు కనిపించింది నాకు. మామూలుగా ఎప్పుడు తెల్ల బట్టలతో చూడలేదు, రంగు బట్టలతోనే క్లాస్కి వచ్చి వెళ్ళేవారంట ఆమె. అందుకని నాకు ఆశ్చర్యం అనిపించింది తెల్ల బట్టలతో చూసి. క్యూంకి అభి అభి తో मैं क्लास करा के आया था, क्लास में राजेश्वरी बेन रंगीन कपड़े पहन के आई थी. 5 मिनट के अंदर वो घर जाकर सफ़ेद कपड़े पहनकर कैसे आई. ఎందుకు ఆశ్చర్యం కలిగింది అంటే అప్పుడప్పుడే క్లాస్ చేసి రూమ్లో వచ్చి చేరబడ్డారు అన్నయ్య. అప్పుడు క్లాస్లో ఆమె రంగు బట్టలతో వచ్చారు రాజేశ్వరి బేన్. ఇప్పుడు 5 నిమిషాల్లోనే ఇంటికి వెళ్ళి తెల్ల బట్టలు వేసేసుకొని వచ్చేసారా? ఎలాగొచ్చేసారు? ఇంకా ఆమె ఇంటికి చేరిందో లేదో, తెల్ల బట్టలతో ఎలా వచ్చేసారు, నా గదిలో తెల్ల బట్టలతో కనిపిస్తున్నారు అని. मैं उठकर बैठा और मेरे सामने से वो बहन कमरे से बाहर गई. వెంటనే లేచి కూర్చున్నారంట మంచం మీద. చూస్తే ఆయన ఎదురుగానే గదిలోకి వచ్చిన ఆమె బయటకు వెళ్ళిపోయారంట. మళ్ళీ బయటకు వెళ్ళిపోతూ కనిపించారంట రాజేశ్వరి బహన్. जाते जाते उसका शरीर धीरे धीरे पिघले जैसे होते होते अदृश्य हो गए. అలా బయటకు వెళ్తూ వెళ్తూ నెమ్మదిగా శరీరం కరిగిపోయింది అన్నట్టు మాయమైపోయారంట ఇంక కనబడకుండా. मैं जागृत अवस्था में था, इन आंखों से देख रहा था कि उन्होंने मेरे कमरे में प्रवेश किया था. फिर ये भी देख रहा था कि मेरे सामने ही शरीर धीरे धीरे गायब हो गया. నేను తెలివిగా ఉన్నాను, నిద్రపోలేదు, కళ్ళతో చూస్తున్నాను రాజేశ్వరి మాత తెల్ల బట్టలతోని వచ్చి నా ఎదురుగానే ఆమె మాయమైపోయింది అలా బయటకు వెళ్తున్నట్టు కనిపించి. तुरंत मैं उठकर क्लास हॉल में गया तो वहाँ राजेश्वरी बहन रंगीन कपड़ों में झाड़ू लगाने के लिए हॉल में बिछाए गए कपड़े बाहर నికాల్ రేతి. వెంటనే ఇంక లేచి బయటకెళ్ళి చూసారంట. బయటకెళ్తే క్లాస్ హాల్లోని ఆ రాజేశ్వరి బేన్ రంగు బట్టలతోనే ఉన్నారు. అది ఊడ్చి తడిగుడ్లు పెట్టడానికని క్లాస్లో పరిచినటువంటి ఆ బట్టలన్నీ తీస్తున్నారంట, క్లాత్లన్నీ పరదాలు తీసి తడిగుడ్డ పెట్టడానికి రెడీ అవుతున్నారు ఆమె. मैंने उनसे पूछा बहन जी आप मेरे कमरे में क्यों आई थी. అడిగారంట రాజేశ్వరి బేన్, మీరు నా గదిలోకి ఎందుకు వచ్చారు అని. उन्होंने कहा नहीं भाई जी मैं तो नहीं आई.
నేనే రాలేదే మీ గదిలోకి అన్నారంట రాజేశ్వరి బేన్. తబ్ ముझे समझ में आया कि वो సాక్షాత్కార్ था. అప్పుడు నాకు అర్థమైంది అయితే ఇది సాక్షాత్కారం జరిగింది నాకు అని बसवराज भाई का అర్థమైందంట. फिर कमरे में जाकर सोचने लगा कि ये साक्षात्कार क्यों हुआ, నాకెందుకు ఇలా సాక్షాత్కారం అయింది రాజేశ్వరి బేన్ తెల్ల బట్టలతో వచ్చినట్టు అని ఆలోచించారట. मुझे अनुभव होने लगा कि बाबा ही मुझे कहना चाहते कि उसको सेंटर पर रहने दो, वो ఆగే జాకర్ సమర్పిత్ బ్రహ్మకుమారి బన్ జాయిగి. అంటే బాబా నాకు టచింగ్ ఇవ్వడానికి సాక్షాత్కారం చేయించారు. ఆ రాజేశ్వరి బేన్ని సెంటర్లో ఉంచు, ముందు ముందు ఆమె సమర్పిత బ్రహ్మకుమారి అయిపోతుంది అని బాబా అందుకు తెల్ల బట్టలతో ఆమె నా ఎదురుగా చూపించారు అని అర్థమైంది. मैंने हृदय पुष्पदादी को ये सारी बातें बताई तो उन्होंने कहा कि उस माता को हमारे पास ले आओ. ఇదంతా హృదయ పుష్పదాదికి వెళ్ళి చెప్పారంట. ఇలా ఇలా ఆమెకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇలా సాక్షాత్కారం అయింది అన్నీ చెప్తే అప్పుడు దాది అన్నారంట, సరే ఆ మాతను నా దగ్గర తీసుకొని వచ్చి ఉంచు అన్నారంట. मैं और शरणैया बाई राजेश्वरी बहन को दादी जी के पास लेके गई. నేను శరణయ్యబాయి కలిసి రాజేశ్వరి బేన్ తీసుకొని వెళ్ళి దాదీజీ దగ్గరికి అప్పచెప్పాము. उन्होंने कहा उसको हमारे पास कुछ दिन रहने दो. दादी అన్నారంట, కొన్ని రోజులు నా దగ్గర ఉంచండి రాజేశ్వరి బేన్ని అన్నారంట. 15 दिन के बाद हृदय पुष्प दादी जी का पत्र आया, बसवराज तुम बेंगलुरु आओ. 15 రోజుల తర్వాత హృదయ పుష్ప దాది దగ్గర నుండి లెటర్ వచ్చిందంట, బసవరాజ్ నువ్వు బెంగళూరు రా అని రాశారంట దాది. मैं बेंगलुरु गया तो दादी जी ने कहा राजेश्वरी बेन माता है, कोई हर्जा नहीं, उसको सेंटर पर रहने दो, బాబా की సేవ हो जाएगी. బెంగళూరు వెళ్ళారంట అన్నయ్య, దాది పిలిచారని. అప్పుడు దాది చెప్పారంట, రాజేశ్వరి బేన్ మాత కదా, ఏమీ నష్టం లేదు, నువ్వు సెంటర్లో ఉంచినా ఉంచు పర్వాలేదు, బాబా సేవ జరుగుతుంది ఈమె ద్వారా అని హృదయ పుష్పదాది చెప్పారంట. అంటే ఈ 15 రోజుల్లో ఆమె నడవడికను గమనించారనమాట హృదయ పుష్పదాది. अगर चाहो तो और एक निर्बंधन माता को भी साथ में ले आओ. ఒకవేళ ఉంచాలనుకుంటే ఇంకొక నిర్బంధన మాత ఎవరైనా ఉంటే ఆమెను కూడా తోడుగా ఉంచు అని చెప్పారంట हृदय पुष्पदादी. मैंने कहा ठीक है. सन 1969 से राजेश्वरी बहन ने सेंटर पर रहना शुरू किया. बीच बीच में घर पर जाती थी और बच्चों से मिलकर आती थी. అప్పుడు 1969 నుండి రాజేశ్వరి బెన్ సెంటర్లో ఉండడం మొదలుపెట్టారు. మధ్య మధ్యలో ఇంటికి వెళ్ళి పిల్లల్ని చూసుకుని వచ్చేస్తూ ఉండేవారంట. सन 1971 से वे संपूर्ण रूप से सेवा केंद्र पर रहकर सेवा करने लगे. 71 నుండి పూర్తిగా సరెండర్ రూపంలో సేవ చేయడం మొదలుపెట్టారంట. రాజేశ్వరి बेन एक अच्छी पुरुषार्थी थी. रोज अमृत वेले 2:30-3 बजे उठना, योग करना, प्यार से जिज्ञासुओं को ज्ञान समझाना, सेंटर साफ सुथरा रखना ये उनकी खूबियाँ थी. రాజేశ్వరి బేన్ ఒక మంచి పురుషార్థిగా ఉండేవారు. రోజు అమృత వేళ 2:30-3 గంటలకి లేవడం, యోగం చేయడం, ప్రేమతో వచ్చే స్టూడెంట్స్కి జ్ఞానం చెప్పటము, సెంటర్ శుభ్రంగా ఉంచుకోవటము, ఇవన్నీ ఆమెలో విశేషతలు ఉండేవి. उनका पुरुषार्थ देखकर मुझे लगा कि वे ईश्वरीय ज्ञान में पक्की निश्चय बुद्धि है, आगे बढ़ सकती. ఈశ్వరీయ జ్ఞానంలో పక్కా నిశ్చయ బుద్ధి ఏమి ముందుకు వెళ్ళగలదు అని ఆమె పురుషార్థాన్ని చూసి నాకు అనిపించింది అని చెప్తున్నారు అన్నయ్య. सन 1969 के अंत में हमने हुबली में चित्र प्रदर्शनी की. तब राजेश्वरी बेन एक माता और 2 भाइयों के साथ హుబ్లీ आई. 1969లో హుబ్లీలో చిత్ర ప్రదర్శని పెడితే ఆ సేవ కోసం రాజేశ్వరి బేన్ రాయచూర్ నుండి ఒక మాత, 2 అన్నయ్యల్ని పట్టుకొని హుబ్లీ వచ్చారంట. హుబ్లీ में बहुत अच्छी सेवा होने लगी, वहाँ सेवा केंद्र भी खुल गया. హుబ్లీలో మంచి సేవ జరిగి సెంటర్ ఓపెన్ అయిందంట. सन 1970 में मैं भी ट्रांसफर लेकर हुबली आ गया. 1970లో నాటిది కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది హుబ్లీకి అని చెప్తున్నారు అన్నయ్య. రాయచూర్ నుండి हुबली వచ్చేసారు. हुबली सेंटर खुलने के बाद राजेश्वरी बहन पूर्ण रूप से ईश्वरीय सेवा में समर्पित होकर सेंटर पर रहने लगी. తర్వాత హుబ్లీలో సెంటర్ ఓపెన్ అయ్యాక రాజేశ్వరి బెన్ పూర్తిగా సమర్పిత రూపంలో సెంటర్లో ఉండడం మొదలుపెట్టారు హుబ్లీలో. 1 साल के बाद उनको फिर रायचूर सेवा केंद्र पर भेजा गया. 1 సంవత్సరం అయిన తర్వాత
మళ్ళీ రాయచూర్ సెంటర్కి పంపించారంట हुबली నుండి ఆమెను। एक साल वहाँ रहने के बाद सन 1971 में उनको फिर हुबली बुलाया गया, क्योंकि हुबली में कन्याएं और माताएं बहुत आने लगी। उनको संभालने के लिए एक टीचर माता की आवश्यकता थी। सन 1971 से लेकर सन 1978 तक वे हुबली में ही रहीं। ఒక సంవత్సరము అక్కడ ఉన్న తర్వాత రాయచూర్లోని మళ్ళీ 71వ సంవత్సరంలోని హుబ్లీకి మళ్ళీ పిలిచారంట రాజేశ్వరి బేన్ని। ఎందుకంటే హుబ్లీలో కన్యలు మాతలు చాలామంది క్లాస్కి వస్తున్నారు, వాళ్ళందరినీ సంభాళించడం కోసము ఒక టీచర్గా ఉన్న మాత ఎవరైనా అవసరము అని 71లో ఆమెను పిలిచారు। 71 నుండి 78 వరకు హుబ్లీ సెంటర్లోనే ఉండి సేవ చేస్తారంట రాజేశ్వరి బేన్। ప్రశ్న, ఉనికి క్యా క్యా విశేషతాయి థీ, ఆమెలో ఏమేమి విశేషతలు ఉండేవి అని చెప్తున్నారు। 78 తర్వాత మళ్ళీ కళ్యాణ్ సెంటర్కి వెళ్ళిపోయారు కదా, శరీరం వదిలే వరకు కళ్యాణ్ సెంటర్లోనే సేవ చేశారు ఆమె। అయితే ప్రశ్న, ఆమెలో ఏమేమి విశేషతలు ఉండేవి అని అడుగుతున్నారు। ఉత్తర్, ఉన్మే ఏక్ బడి విశేషత మైనే ఏ దేఖి కి ఉన్హోనే కభీ కిసి పర్ గుస్సా నహీ కియా। ఒక గొప్ప విశేషత ఆమెలో నేను చూశాను అని బసవరాజ్ భాయ్ చెప్తున్నారు ఏంటంటే, ఎప్పుడు కూడా ఎవరిపైన కోపగించుకోవడం చూడలేదు ఆమె, కోపం రాదు, అది విశేషత ఉండేది। उनमें बहुत सहन शक्ति थी, చాలా सहन शक्ति ఉండేది ఆమెకు। वे सबके साथ स्नेह और शांति से व्यवहार करती थी, విద్యార్థులను से सेवा कराती थी। అందరితో స్నేహము శాంతితో వ్యవహరించేవారు, విద్యార్థులతో సేవ చేయించేవారు ఆమె శాంతిగా ఉంటూ। उनमें मातृत्व का गुण चरम स्तर पर था, ఆమెలో మాతృత్వ గుణం చాలా ఎక్కువ ఉండేది। उन्होंने खुले दिल से निस्वार्थ स्नेह से ब्राह्मणों की पालना की, ఆమె చాలా విశాలమైన హృదయంతో నిస్వార్థ స్నేహంతో బ్రాహ్మణుల యొక్క పాలన చేశారు ఆమె। వే బహుత్ అచ్చి కవియిత్రి भी थी, చాలా మంచి కవియిత్రిగా ఉండేవారు ఆమె, కవితలు రాసేవారు। ఉన్కా సాహిత్య బహుత్ ఉత్కృష్ట స్तर का था, ఆమె రాసే పుస్తకాలు చాలా ఉన్నతమైన స్థానంలో ఉండేవి। उन्होंने ज्ञान में आने के बाद बहुत अच्छी अच्छी कविताएं लिखी, చాలా మంచి మంచి కవితలు రాశారు జ్ఞానంలో వచ్చాక। रोज नए नए ज्ञान की गीत लिखकर क्लास में गाया करती थी, రోజు కొత్త కొత్త పాటలు రాసి క్లాస్లో పాడి వినిపించేవారంట। उनमें से एक गीत एक छोटे अंश का हिंदी अनुवाद इस प्रकार का है, ఒక పాట అందులో దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నారు అన్నయ్య। ये अविनाशी संबंध ये तेरे आगमन से आनंद है, ఇది అవినాశి సంబంధం, నీ అవతరణతో ఆనందం। तू ज्योति का बिंदु है, तू दीनों का बंधु है, నీవు జ్యోతిర్బిందువు, నీవు దీనులకు బంధువు। ये अति नजदीक का संबंध है, तू अनुरूप गुण सागर, तू सत्यम शिवम सुंदर, तू पाप हर, तू ताप हर, तू सर्व आत्माओं का पितृवर। ये बाप बच्चों का संबंध है, ఇది అతి సమీప సంబంధం నీది నాది। నువ్వు అనురూపము గుణసాగరుడు నీవు సత్యం శివం సుందరం, నీవు పాపహరుడు, నీవు తాపహరుడివి, నీవు సర్వాత్మల పితృవరుడివి। ఇది తండ్రి పిల్లల యొక్క సంబంధం అని ఈ పాట పాడేవారంట ఆమె। ప్రశ్న, మీ కిస్ విశేష సేవ మీ ప్రవీణ్తి, ఏ విశేషమైన సేవలో ఆమె ప్రవీణరాలుగా ఉండేవారు। ఉత్తర్, యోగ్ సిఖానే మే और अलौकिक పాలన దేనే మే, యోగం నేర్పించడంలో अलौकिक పాలన ఇవ్వడంలో ఎక్స్పర్ట్గా ఉండేవారు ఆమె। दूसरों को शिव बाबा का परिचय देने में और बाबा के बच्चों को यज्ञ प्रसाद खिलाने में उनको खास खुशी होती थी, ఇతరులకు శివ బాబా పరిచయం చెప్పడం మరియు బాబా పిల్లలకి యజ్ఞ ప్రసాదం తినిపించడంలో చాలా ఆనందం ఉండేది ఆమెకు। खुद खाए ना खाए उसकी परवाह नहीं थी, लेकिन बाबा के बच्चे बाबा के घर में जरूर खाए, सदा उनकी ये इच्छा होती थी। ఆమె తిన్నా తినకపోయినా లెక్క చేసుకునేవారు కాదు, కానీ బాబా ఇంట్లో ఎవరు బాబా పిల్లలు వచ్చినా తప్పకుండా తిని వెళ్ళాలి అని సదా ఆమె కోరుకునేవారు। शुरू शुरू में हुबली सेंटर की आर्थिक स्थिति उतनी अच्छी नहीं थी,
ప్రారంభంలో హుబ్లీ సెంటర్ ఓపెన్ అయినప్పుడు ఆర్థిక పరిస్థితి అంత బాగుండేది కాదంట హుబ్లీ సెంటర్లో. क्योंकि उस समय आने वाले స్టూడెంట్స్ से धन सेवा नहीं होती थी. ఎందుకంటే ధన సేవ అంత చేసేవారు కాదంట స్టూడెంట్స్ అప్పుడు. राजेश्वरी बेन खुद उपवास रखती थी लेकिन आने वाले स्टूडेंट्स को प्रसाद जरूर खिलाती थी. ధనం అంతా లేకపోవడం వల్ల ఆ సెంటర్లో రాజేశ్వరి బేన్ అయితే స్వయం ఉపవాసం ఉంటూ వచ్చే స్టూడెంట్స్కి తప్పకుండా ప్రసాదం తినిపించేవారు తయారు చేసి. డబ్బు చాలక ఆమె ఉపవాసంలో ఉండి స్టూడెంట్స్కి అయితే తప్పకుండా ప్రసాదం తినిపించేవారంట. ఎంత త్యాగం చూడండి. राजेश्वरी बेन खुद उपवास रखती थी लेकिन आने वाले स्टूडेंट्स को प्रसाद जरूर खिलाती थी. इनकी पालना से ही रायचूर और हुबली में परिवार के परिवार ज्ञान में आए. ఈమె ఇచ్చే పాలనతోనే రాయచూర్లోని హుబ్లీలోని పరివారానికి పరివారం జ్ఞానంలో వచ్చారు ఆ రోజుల్లో. उनके बारे में मैं ये कह सकता हूँ कि राजेश्वरी बेन अच्छी योगिनी थी, एक अच्छी अलौकिक माँ थी, ब्राह्मणों में उमंग उत्साह बढ़ाने वाले एक अनुभवी शिक्षिका थी. ఆమె కోసం నేను ఇదే చెప్పగలను. రాజేశ్వరి బేన్ ఒక మంచి యోగినిగా ఉండేవారు, ఒక మంచి అలౌకిక తల్లిగా ఉండేవారు, బ్రాహ్మణుల ఉల్లాస ఉత్సాహాన్ని పెంచే ఒక అనుభవి టీచర్గా ఉండేవారు ఆమె. उनको आस्थमा की बीमारी थी फिर भी सब तरह की సేవ మనసా వాచా కర్మణ करती थी. ఆమెకు ఆస్తమా రోగం ఉండేది, అయినా కూడా అన్ని రకాల సేవ మనసా వాచా కర్మణ అన్ని సేవలు చేసేవారు ఆమె. उनमें त्याग की भावना बहुत थी, सबके प्रति प्रेम और दया भाव हृदय दया भरा हृदय था. किसी को ज्ञानी योगी सेवादारी बनाने का प्रगाढ़ शुभ भावना थी. उनमें कन्याओं को ज्ञान में लाने की और उनकी पालना कर समर्पित कराने की बहुत बड़ी कला थी और बाबा के प्रति उनका अगाध प्रेम था. ఆమెలో త్యాగ భావన చాలా ఉండేది, అందరి పట్ల ప్రేమ దయాతో నిండిన హృదయం ఉండేది. ఎవరినైనా కానీ జ్ఞాని యోగి సేవాదారిగా తయారు చేయాలని ఒక శుభ భావన ఆమెకు ఉండేది. కన్యల్ని జ్ఞానంలో తేవడం, వాళ్ళకి పాలన ఇచ్చి సమర్పితం చేయించడము సెంటర్లో, అలాంటి చాలా గొప్ప కళ ఆమెలో ఉండేది. మరియు బాబా పట్ల ఆమెది అగాధమైన ప్రేమ ఉండేది అని చెప్తున్నారు అన్నయ్య తన అనుభవం. ఇది రాజేశ్వరి బేన్ యొక్క అనుభవం విన్నాము. రేపటి అనుభవంలో ఏది చెప్తాం అనేది ఇంకా చూస్తాం రేపు, ఎందుకంటే దాది డే వస్తుంది కదా. ఏం చదువుతాం అనేది రేపే తెలుస్తుంది మీకు. రేపు అనుభవాలు అయితే ఉంటాయి, ఏది చదువుతాం అనేది రేపు ఇంకా ఆలోచించి చెప్తాం. ఓం శాంతి.